ఇప్పుడు కాలీఫ్లవర్ ఆలు కూర ఎలా చేయాలో చూద్దాం. దానిలో కావాల్సినవి, నేను కాలీఫ్లవర్ని ఒక 1/2 kg తీసుకున్నాను. దాన్ని ఇటువంటి ముక్కల కింద తరిగాను. 2 ఆలుగడ్డలు మీడియం సైజు. ఇది నలుగురికి కావాల్సినంత కూర. దీంట్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగాను. టమాటాలు ఈ సైజు తరిగాను. దీంట్లోకి మనకి కరివేపాకు కావాలి. ఎండుమిర్చి 4 ఈ సైజు ముక్కలు తరిగాను. ధనియా పౌడర్ 1 స్పూను, కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను, జీరా పౌడర్ 1/2 స్పూను, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కావలసినంత ఆవాలు, ఇంగువ, ఉప్పు. ఫస్ట్ మనం కాలీఫ్లవర్ని ఆలుని ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో 3/4 వరకు ఉడకబెడదాం. కడాయిలో నీళ్లు తీసుకుని స్టవ్ ఆన్ చేసి మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని, ఆలు ముక్కల్ని దీంట్లో వేద్దాం. దీనిలోకి ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసి, అలానే 1/2 స్పూన్ పసుపు వేసి దీన్ని ముక్క 3/4 ఉడికేంత వరకు మరిగింది. ఇవి మనం 3/4 ఉడకబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు పోపుని ఫస్ట్ వేయిద్దాం. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని గ్యాస్ వెలిగించి ఇది కొంచెం వేడైన తర్వాత మనం పోపుని వేయిద్దాం. ఇప్పుడు నూనె వేడైపోయింది. దీంట్లోకి మనం ఫస్ట్ ఈ పప్పులు వేసుకుందాం. ఈ పప్పులతో పాటు మనం ఎండుమిర్చిని కూడా యాడ్ చేద్దాం. ఈ పప్పులు బ్రౌనిష్ అయ్యేంత వరకు మనం వేద్దాం. దీంట్లోకి మనం కరివేపాకుతో పాటు ఆనియన్ కూడా వేస్తాం. ఆనియన్ బ్రౌనిష్ అయ్యేంత వరకు మనం దీన్ని వేయాలి. ఆనియన్ వేడుకున్నప్పుడు మనం కొంచెం ఇంగువ, కొన్ని ఆవాలు యాడ్ చేస్తాం. ఇప్పుడు స్టవ్ని సన్నగా పెట్టి మనం తీసుకున్న కారం, ధనియా పౌడరు, పసుపు, జీరా పౌడర్ వేద్దాం. దీన్ని సన్నగా వేయిద్దాం. ఒకవేళ మాడుతుంది అంటే కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం సెగ పెంచుదాం. మసాలా కొంచెం వేగింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం టమాటాలు యాడ్ చేద్దాం. టమాటాలు మెత్తపడేంత వరకు దీన్ని వేయాలి. ఇప్పుడు టమాటాలు మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఉడకబెట్టుకున్నటువంటి పువ్వుని, ఆలుగడ్డని దీంట్లో వేసి దీన్ని బాగా కలిపి దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం.
అప్పుడు ఈ గ్రేవీలో ఈ ఉడికిన ముక్కలు పూర్తిగా ఆ గ్రేవీని తీసుకోవాలి. అందుకని దీంట్లోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం మీడియం సగం మీద ఈ నీళ్లు ఆవిరయ్యేంత వరకు మనం ఈ కూరని ఉడకబెట్టాలి. ఇప్పుడు కూరలోకి ఉప్పు యాడ్ చేద్దాం. మనం ముక్కలు తరుక్కున్నప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గిద్దాం. కలిపి ఈ నీళ్లు ఆవిరైతున్న టైంలో మనం ఇలా స్మాష్ చేసుకుందాం. ఆలుగడ్డలు కొంచెం చిన్న ముక్కల కింద, పువ్వు కూడా కొంచెం చిన్న ముక్కల కింద తయారు. ఇప్పుడు ఈ నీళ్లు ఆవిరయ్యేంత వరకు ఉడకబెట్టాలి. ఇప్పుడు నీళ్ళు ఆల్మోస్ట్ ఆవిరైపోయాయి కదా, ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం స్టవ్ని. దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.